గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్య యోగము నుంచి మొదటి శ్లోకము చూద్దాము. ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను, తం అతనితో, అర్జునుడితో, తథా ఈ విధంగా, కృపయా జాలితో, ఆవిష్టం నిండినవాడై, అశ్రుపూర్ణ కన్నీరు నిండి, ఆకుల వ్యాకులతతో, ఈ క్షణం కళ్ళు, విషీదంతం శోకంతో, ఇదం ఈ యొక్క, వాక్యం మాటలు, ఉవాచ పలికెను, మధుసూదన శ్రీకృష్ణ మధు అనే రాక్షసుడను సంహరించినవాడు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. సంజయుడు పలికెను, ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతప్తుడై తన బాణాలను, ధనస్సును పక్కన జార విడిచి రథంలో కూలబడ్డాడు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. అర్జునుడి మనోభావాలని వర్ణించడానికి సంజయుడు కృపయా అంటే జాలి లేదా కరుణ అన్న పదం వాడాడు. కారుణ్యం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ఈశ్వర వియోగము వల్ల భౌతిక జగత్తులో వేదనని అనుభవిస్తున్న జీవాత్మలపై భగవంతుడికి, సత్పురుషులకి కలిగే దివ్యమైన కరుణ. మరి ఒకటి, ఎదుటివారిలో భౌతిక శారీరక కష్టాలని చూసినప్పుడు మనకు కలిగే భౌతికమైన కరుణ. భౌతికమైన కరుణ ఒక ఉత్తమ భావమే, కానీ అది సంపూర్ణంగా సరి అయిన దిశలోనే ఉన్నటువంటిది అని చెప్పలేము. అది కారులో కూర్చున్న డ్రైవరు కృషించిపోతుంటే కారు పరిస్థితి గురించి ఆందోళన చెందినట్లుగా ఉంటుంది. అర్జునుడు ఈ 2వ శ్రేణి మనోభావాన్ని అనుభవిస్తున్నాడు. యుద్ధం కోసం చేరి ఉన్న శత్రువులపై అతనికి భౌతికమైన కారుణ్యం పెల్లుబికింది. అర్జునుడి నిరాశ, శోకంతో తల్లడిల్లిపోతున్న పరిస్థితి చూస్తే అతనికే కారుణ్యం, జాలి యొక్క తీవ్ర అవసరం ఉంది అని తెలుస్తోంది. కాబట్టి తనే ఇతరుల మీద దయతో ఉంటున్నాడు అని అనుకోవటం అర్ధరహితమైనది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మధుసూదన అని పిలువబడ్డాడు. మధు అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇక్కడ అర్జునుడి మనస్సులో జనించిన స్వధర్మాన్ని నిర్వర్తించటానికి అడ్డుగా ఉన్న అనుమానపు రాక్షసిని మట్టుబెట్టబోతున్నాడు. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయం నుంచి 2వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.